హలో బడీస్, ఇది శ్రీశైలం సిరీస్ ఎపిసోడ్ 8 వీడియో అండి. అండ్ శ్రీశైలం ఫస్ట్ డే విజిట్లో లాస్ట్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ పేరు పంచముఖ శివాలయము. ఇది 1992లో తవ్వకాల్లో బయటపడింది. ఇక్కడ శివలింగంకి 5 ఫేసెస్ ఉంటాయి. 4 సైడ్స్ ఆఫ్ శివలింగంకి 4 ఫేసెస్ అండ్ టాప్ ఆఫ్ ద శివలింగంకి ఒక ఫేస్ ఉంటుంది. అందుకే దీన్ని పంచముఖ శివలింగం అని అంటారు. అండ్ ఈ శివలింగం యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మనకి నేపాల్లోని పశుపతినాథ్ అండ్ ఉజ్జయిని టెంపుల్లో మాత్రమే దక్షిణం వైపు శివలింగం అనేది ఫేస్ అయి ఉంటుందండి. అండ్ అలాగా ఇక్కడ కూడా దక్షిణం వైపు శివలింగం అనేది ఉంటుంది. అందుకే ఇన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. అండ్ మృత్యుంజయ లింగము అని కూడా అంటారు. ఇక్కడ గర్భాలయంలో పంచముఖ శివలింగంతో పాటు కొన్ని నాగపడగలు అయితే ప్రతిష్ఠించారండి. కొంచెం లేట్ ఈవినింగ్ రావడం వల్ల ఎక్కువ రష్ లేదు. అండ్ ఒక పంతులు గారు ఆయన పూజ చేస్తూ ఉన్నారు. అదే టైంలో మేము వెళ్ళడం వల్ల మాతో కూడా ఆ శివునికి నీటితో అభిషేకం చేయించి పూజ అయితే చేయించారు. నేను పేరెంటింగ్ లో ఫాలో అయ్యే ఒక మెయిన్ తంబ్రూల్ ఏంటంటే, మనం పిల్లల్ని ఇలా ఉండండి, అలా ఉండండి, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని ఎలా పెంచాలి అని అనుకుంటున్నాము, ముందు ఆ లైఫ్ స్టైల్కి మనం అలవాటు పడాలి. మనం చేస్తూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు చేస్తారు. వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదైతే నేను బాగా నమ్ముతాను. మా ఇద్దరు పిల్లల విషయంలో కూడా ఇది బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ హిరణ్ గడు మేము ఏం చేస్తుంటే అది చేయడానికి ట్రై చేస్తున్నాడు. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నాకు పెళ్ళికి ముందు చాలా కోపం, బట్ ఓహి పుట్టిన తర్వాత చాలా తగ్గించుకున్నాను. నాకు నేను చెప్పుకొని తన్ని కొట్టకూడదు, తన్ని షౌట్ చేయకూడదు అని ఎంత ఓపిక్గా మాట్లాడుతూ ఉంటాను. ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయాలి, ముందు నేను చేస్తాను, తర్వాత దానికి చెప్తాను. నేను ఇలా చెప్తూ ఉండండి, మా చుట్టూ ఉన్న చిట్టాలు నవ్వుకుంటారు, అమ్మ స్టార్ట్ చేశారా అమ్మ కూతుర్లు అని. బట్ నేను చిన్నప్పటి నుంచి దాంతో అంత క్లియర్ కన్వర్జేషన్ చేయడం వల్లే ఓహి చాలా హంబుల్గా కైండ్గా ఉంటుంది అని నేనైతే నమ్ముతాను. మీరు మీ పిల్లల విషయంలో ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు చెప్పండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.